హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ప్రాఫిట్ స్కిల్ ఛానల్. సో మనం ఆల్రెడీ డైలీ రోజుకొక టాపిక్ మీద మనం వీడియోస్ చేస్తూ వస్తున్నాం. ఓకేనా? వారియర్ ప్లస్ ఏంటి, ప్రొడక్ట్ ఏ విధంగా చూస్ చేసుకోవాలి, వారియర్ ప్లస్లో అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, సో ఫేస్బుక్ అకౌంట్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఇన్స్టా అకౌంట్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, సోలో యాడ్స్ అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, సోలో యాడ్స్లో ఏ విధంగా మనం ఆర్డర్ ఇవ్వాలి, నేను లైవ్లో కూడా పేమెంట్ చేసి చూపించాను. సో కంపారిటివ్లీ సోలో యాడ్స్కి సిమిలర్ ప్లాట్ఫామ్ ఇది ట్రాఫిక్ జస్ట్. దీంట్లో కంటే జెన్యూన్ ట్రాఫిక్ వస్తది. ఇది ఓన్లీ మీకు డైరెక్ట్‌గా చూసుకోవచ్చు. ప్రైవేట్ యాక్సెస్ మాత్రం మీరు సైన్ అప్ చేయాలన్నా సరే మీకు డైరెక్ట్‌గా ఇన్విటేషన్ లింక్ ఉంటేనే గాని దీంట్లో అకౌంట్ క్రియేట్ అవ్వదు. జస్ట్ మీకు చిన్నది బ్రీఫ్‌గా అంటే దీని నుంచి జనరేట్ అయిన నేను లీడ్స్ మీకు నేను చూపిస్తాను చూడండి. మీకు ఆల్మోస్ట్ చూడండి. సో, ఇక్కడ నంబర్ ఆఫ్ ఇదనమాట. మీకు ఎగ్జాంపుల్ చూడండి. లెవెల్ 1 కమిషన్ 45% ఆల్మోస్ట్ $898. నెక్స్ట్ మన చూడండి 154 లీడ్స్ టోటల్ అంటే ఈ నంబర్ ఆఫ్ ఇదనమాట. సో, మనకి కావాల్సిన ఇది నేను జస్ట్ వారియర్ ప్లస్ అందరూ చూస్తారు కదా! వారియర్ ప్లస్ చూపిస్తాను చూడండి. నంబర్ ఆఫ్ కమిషన్స్ అనమాట. అంటే ఈ ట్రాఫిక్ జస్ట్‌ని ఉపయోగించి అంటే సోలో యాడ్స్‌లో ఎలా అయితే మనం ఆర్డర్ ఇచ్చి సోలో యాడ్స్‌లో మనం మనీ ఎర్న్ చేస్తామో సేమ్ అదే విధంగా ట్రాఫిక్ జస్ట్ కూడా ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఒక ప్లాట్‌ఫార్మ్ అనమాట. సో, దీని నుంచి కూడా ఇందులో కూడా సేమ్ సోలో యాడ్స్‌లో మనం ఇచ్చినట్టుగానే ఆర్డర్స్ ఇచ్చుకొని మీరు చూడొచ్చు సింపుల్‌గా ఇది అందరూ అంటే చాలామంది నా స్టూడెంట్స్‌కి అర్థమవుతది. ఎందుకంటే చాలామంది మా మెయిల్ అంటే డైలీ మెయిల్స్‌కొస్తాయన్నమాట ఇది మార్నింగ్. సో, డైరెక్ట్‌గా ఎఫిలియేట్ ఎంత సేల్ అయింది. ఇది డైరెక్ట్‌గా మెయిల్‌కి వస్తూ ఉంటుంది మనకి. ఓకేనా? సో, మెయిల్ మార్నింగ్ లేచిన వెంటనే వస్తదన్నమాట. ఒక ఏ ప్రొడక్ట్ అంటే చూడండి ఇది బ్లర్ చేశారు. ఏ ప్రొడక్ట్ మీద ఎంత కమిషన్ వచ్చింది. ఇదంతా కూడా ఇది చేస్తారనమాట. ఓకేనా? సో, మీకు నేను అకౌంట్ సైన్ అప్ లింక్ కూడా నేను పెడతాను. ఓకేనా? ఏ విధంగా మీరు ఇది చేయాలో నేను అది కూడా మీకు పెడతాను. సింపుల్‌గా ఏంటంటే సో, ఇది సైన్ అప్ ఏ విధంగా చేయాలో కూడా నేను చూపిస్తాను. సో, ఫస్ట్ నేమ్ ద ప్రాఫిట్ స్కిల్, ఈమెయిల్ అడ్రెస్ business.krishnan@gmail.com. సో, పాస్వర్డ్ సింపుల్‌గా డైరెక్ట్‌గా సైన్ అప్. సెకండ్ చూడండి. వి హావ్ సెంట్ యూ అన్ ఈమెయిల్. ప్లీజ్ క్లిక్ ద కన్ఫర్మేషన్ లింక్ టు క్రియేట్ అకౌంట్ అన్నాడు కదా! జస్ట్ ఎ సెకండ్. సో, ఆల్రెడీ నేను లింక్ క్లిక్ చేశాను. జస్ట్ ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో, ఆల్మోస్ట్ సైన్ ఇన్. సైన్ ఇన్. సో, ఇది మనకి ఇక్కడ ప్లాట్‌ఫార్మ్. ఏ విధంగా హాయ్ ద ప్రాఫిట్ అండ్ వీఆర్ సో గ్లాడ్. జస్ట్ ఏదో వార్మ్ అప్ జస్ట్ వెల్కమ్ మెసేజ్ అనమాట. సో, ఓకే. మనం ఇప్పుడు జస్ట్ లోపలికి ఎంటర్ చేసాం కదా! సో, ట్రాఫిక్ క్యాంపెయిన్, నెక్స్ట్ ఎఫిలియేట్ ప్రోగ్రాము 25 కన్నా 3 స్టెప్ సంథింగ్ ఇచ్చారు. సో, ఇక్కడ ఏంటంటే సేమ్ ఆల్రెడీ మనం సోలో యాడ్స్‌లో చూసిందే. ఓకేనా? సోలో యాడ్స్‌లో మనం చాలా క్లియర్‌గా చూసాం. సోలో యాడ్స్‌లో ఏ విధంగా ఆర్డర్ ఇవ్వాలి. సో, ఏ విధంగా ఆర్డర్ ఇస్తే అది ఏ విధంగా మనకి రెవెన్యూ జనరేట్ అవుతది. నేను జస్ట్ ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూపిస్తాను మీకు. ఓకేనా? వన్ సెకండ్. సింపుల్‌గా క్యాంపెయిన్, యాడ్ న్యూ క్యాంపెయిన్ అంటే నేను ఇన్ డీటెయిల్‌గా కూడా మీకిది అంటే మళ్ళీ విత్ పేమెంట్‌తో నేనొక వీడియో చేస్తాను. ఇది జస్ట్ ఏంటంటే జస్ట్ సైన్ అప్ ప్రాసెస్ చేసిన తర్వాత ఏ విధంగా మీకు జస్ట్ డాష్‌బోర్డ్ చూపిస్తదన్నది మాత్రమే ఇది కాబట్టి నేను జస్ట్ చూపిస్తున్నాను. సింపుల్‌గా ఇక్కడ క్యాంపెయిన్ నేమ్ మనకి ఏది కావాలంటే అది. సంథింగ్ పీడీఎఫ్ ప్రాఫిట్ మిషన్ డెస్టినేషన్ ఇవ్వాలి ఏదైతే ఉందో సంథింగ్ ఎగ్జాంపుల్ krishnau.com. ఇవన్నీ జస్ట్ ఎగ్జాంపులే. ఓకేనా? సో, ఒకవేళ ట్రాకింగ్ ఐడీస్ ఏమైనా ఉన్నా సరే క్లిక్ ఇది అంటే ఇది ఇన్ డీటెయిల్‌గా అంటే లైక్ కోడింగ్ వాళ్ళకి అర్థమవుతది. కొత్త వాళ్ళకి అర్థం కాదు. సో, ట్రాఫిక్ డెస్టినేషన్ యూఆర్ఎల్ కూడా మనం పెట్టాలి. సో, ఆహ్, ఇది ఇన్ డీటెయిల్‌గా అంటే జస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. స్టార్ట్ క్యాంపెయిన్. షెడ్యూల్ టు స్టార్ట్. సో, ఈరోజు డేట్ 30థ్ కదా! 31st నుంచి షెడ్యూల్ అండ్ ఆగస్ట్ 5థ్. ఓకేనా? సో, ఆల్మోస్ట్ ఎన్ని డేస్ పెట్టాం. సో, ఎలా ట్రాఫిక్ మేక్ మనీ ఆన్‌లైన్. ఓకేనా? సో, అందరూ కూడా దీని మీదే చేస్తారు. మీకు ఆల్రెడీ స్టార్టింగ్‌లో చెప్పాను. ఇది అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నప్పుడు పర్టిక్యులర్ ఒక నీచ్ మీద అందరూ వర్క్ చేస్తారు. ఎక్కువ మంది వర్క్ చేసేది మేక్ మనీ ఆన్‌లైన్. కొందరు వెయిట్ లాస్ మీద చేస్తారు. కొందరు హెల్త్ మీద చేస్తారు. మనదైతే మేక్ మనీ ఆన్‌లైన్. సో, ఇక్కడ ట్రాఫిక్ ప్రొవైడర్స్ ఉంది కదా!
సో, ట్రాఫిక్ ప్రొవైడర్స్ దగ్గర ఇది మన పర్టిక్యులర్ ఎవరిది కూడా మనం సెలెక్ట్ చేయం. అంటే మనకి ఆటోమేటిక్‌గా మన సోలో యాడ్స్‌లో మనం ఏం చేస్తున్నామంటే పర్టిక్యులర్ ఒకళ్ళని సెలెక్ట్ చేస్తున్నాం క్లిక్స్ ద్వారా. సో, ఇక్కడ ఎవరిని కూడా సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. కంట్రీస్ అంటే ఆల్‌మోస్ట్ ఇది ఎలాగో మనకు తెలిసిందే. సెలెక్ట్ ఇంటర్నేషనల్ టైర్ కంట్రీ ఇది 1 కంట్రీస్ పెట్టుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా యునైటెడ్ స్టేట్స్ మనకు తెలిసిందే కదా! ట్రాఫిక్ అంతా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డైరెక్ట్‌గా ఇది అమెరికా పెట్టేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ డివైస్ టైప్. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ మంది యూజ్ చేసేది స్మార్ట్ ఫోన్. నెక్స్ట్ టాబ్లెట్. సో, రెండిటిని మనం ఇచ్చేసాము. ఓకేనా? నెక్స్ట్ డివైజింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నయి రెండే 2. ఒకటి ఆండ్రాయిడ్, 2 ఐఓఎస్. అయితే అమెరికాలో ఎక్కువగా అంటే విండోస్ సిస్టమ్ గానీ, మ్యాక్ కూడా ఎక్కువ వాడతారు. సో, మ్యాక్ ప్లస్ విండోస్ ఈ 2 ఈ నాలుగిట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టాక్స్. ఇక్కడ ఏది కూడా మనం సెలెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈమెయిల్ క్లిక్సా, ఎంగేజ్డ్ క్లిక్స్ ఇది మనకు ఆల్రెడీ రిపోర్ట్‌లో వచ్చేస్తది. నేను మీకు నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్‌గా విత్ పేమెంట్ చేసి ఎంత ఇన్‌కమ్ జనరేట్ అయింది లైవ్‌లో కూడా నేను పెడతాను. యాస్ ఆఫ్ నౌ ఇది వదిలేద్దాం జస్ట్ ఓకేనా? బడ్జెట్. బడ్జెట్‌కొచ్చేసరికి మనకు ఆల్రెడీ ఇక్కడ చూడండి మాక్సిమం బడ్జెట్ సో 1.34 చూపిస్తుంది. ఓకేనా? సో ఇక్కడ బడ్జెట్ మనం ఏం చేస్తామంటే జస్ట్ మనం ఆల్రెడీ అక్కడ పెట్టింది $1 సోలో యాడ్స్‌లో పెట్టినట్టు $1 సో టోటల్ బడ్జెట్ ఎగ్జాంపుల్ లెట్ ఇట్ సే ఒక $400 పెడదాం. ఓకేనా? ఈ $400లో సో మనం ఎగ్జాంపుల్ 10 డేస్‌కి పెట్టామనుకోండి. డైలీ ఒక $50 పెట్టండి. ఓకేనా? సో, డైలీ బడ్జెట్‌గా స్మూత్‌గా డిస్ట్రిబ్యూట్ చేయాలా? లేతే మనకొచ్చిన లీడ్స్ ఈ $50 పెడితే $50కి మనకి ఎన్ని లీడ్స్ జనరేట్ అవుతున్నాయో మనకర్థమవుద్ది. లేదు ఒకవేళ మొత్తం అంతా కూడా నాకు లీడ్స్ వస్తే చాలు, నాకు సేల్స్ వస్తే చాలు, ఎలా పడితే అలా క్యాంపెయిన్ ఎళ్ళిపోవచ్చు. నాకు పర్ డే అనే కాదు, ఇమ్మీడియేట్‌గా నాకు 2, 3 డేస్‌లో క్యాంపెయిన్ అయిపోయినా పర్లేదు అనుకుంటే యాక్సిలరేటెడ్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా? యాక్సిలరేటెడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఓకేనా? ఇంకా ఇందులో ఇంకో ఆప్షన్ ఉంది. బ్లాక్డ్ ట్రాఫిక్ ఉంది కదా! సో, ఇందులో మనకేమైనా ఎగ్జాంపుల్ ఏమైనా ఆప్షన్ వద్దు అనుకుంటే అది తీసుకోవచ్చు. ఈ బ్లాక్ లిస్టెడ్ డివైడెడ్ దగ్గర చూడండి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం బ్లాక్ చేసుకోవచ్చు. ఇది వద్దు అనుకుంటే. ఓకేనా? సో, ఇలాంటివి ఇది కూడా చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా నెక్స్ట్ స్టెప్ ఏంటి? సేవ్ క్యాంపెయిన్. సో, ఇప్పుడు ఒక క్యాంపెయిన్ క్రియేట్ చేసాం. వన్ సెకండ్. సేవ్ క్యాంపెయిన్. ఇది జస్ట్ ఒక డమ్మీ క్యాంపెయిన్ మాత్రం మనం క్రియేట్ చేసాం. ఓకేనా? జస్ట్ డమ్మీ క్యాంపెయిన్ మాత్రం క్రియేట్ చేసాం. ఇప్పుడు జస్ట్ హోమ్ పేజ్‌లోకెళ్ళిపోదాం. జస్ట్ డమ్మీ ఒక జస్ట్ పీడీఎఫ్ ప్రాపర్టీ అనేది ఇలా మనం నంబర్ ఆఫ్ క్యాంపెయిన్స్ ఎన్ని క్యాంపెయిన్స్ కావాలంటే అన్ని క్యాంపెయిన్స్ మనం క్రియేట్ చేయొచ్చు. అయితే నెక్స్ట్ వీడియోలో డైరెక్ట్‌గా ఫండ్స్ యాడ్ చేసి ఓకేనా? మీ ముందే డైరెక్ట్‌గా ఫండ్స్ యాడ్ చేసి ఆల్మోస్ట్ మనం ఎంత ఒక $400తో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో, $400 ఫండ్స్ యాడ్ చేసి ఇక్కడ. సో, ఏ విధంగా ఆర్డర్ ఇద్దాం. నెక్స్ట్ ఎన్ని డేస్ మనం క్యాంపెయిన్ పెట్టాం. డే బై డే చూసి మళ్ళీ ఫుల్ ప్లెడ్జ్డ్‌గా దాని నుంచి ఎంత రెవెన్యూ జనరేట్ అయిందో నేను విత్ డాష్‌బోర్డ్, విత్ స్టాటిస్టిక్స్ అంటే లాస్ట్ అన్ని చేసిన వీడియోలు కన్నా దీంతో విత్ స్టాటిస్టిక్స్‌తో నేను ఒక డీటెయిల్ వీడియో నేను చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నాను. ఏదైనా సరే స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఓకేనా? స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వకుండా ప్రాపర్ గైడెన్స్ లేకుండా దిగేసి ఇక్కడ అకౌంట్ క్రియేట్ అవ్వలేదు. లేకపోతే నేను సోలో యాడ్స్ పెట్టాను. లీడ్స్ జనరేట్ అవ్వలేదు. లేకపోతే లీడ్స్ జనరేట్ అయిన తర్వాత దాని ఈమెయిల్ మార్కెటింగ్ ఏ విధంగా ఫాలో అప్ చేయాలి. ఇలా చాలా చాలా డౌట్స్ ఉంటాయి. వన్ బై వన్ డీటెయిల్‌గా అన్ని వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత ఒక ప్రాపర్ గైడెన్స్ వస్తది. ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నా సరే నేను మెయిల్ రిప్లై ఇస్తాను. కామెంట్‌లో నేను మెయిల్ ఐడీ కూడా నేను పెట్టాను. దానికి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో సబ్స్క్రైబ్ చేసి ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ పెడితే నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ.